ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణ సువార్త అను అంశమునకు సంబంధించి 4వ ఎపిసోడ్, యేసు రెండవసారి వచ్చును. దేవుని బిడ్డలారా, ఈ 4 కలిస్తేనే సంపూర్ణ సువార్త. యేసు రెండవసారి వచ్చును. యేసు ప్రభువారు తాను జీవించిన కాలంలో తన్ను వెంబడిస్తున్నటువంటి అనుచరులతో శిష్యులతో చెప్పాడు, నేను రెండవసారి మరలా వస్తాను. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పాడు ఈ 3వ వచనములో, యోహాను సువార్త 14:3లో, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇది క్రైస్తవులకు ఇవ్వబడిన గొప్ప నిరీక్షణ. పౌలు గారు దీన్ని శుభప్రదమైన నిరీక్షణ అని తీతు పత్రికలో సెలవిచ్చాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దీన్ని ఏమన్నాడంటే శుభప్రదమైన నిరీక్షణ. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇందులో యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుట, దీన్నే శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు పౌలు. 12వ వచనంలో శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. 13వ వచనం ఆ శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత, అనగా రెండవ రాకడ. యేసు ప్రభు రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. దీన్నే శుభప్రదమైన నిరీక్షణ. మనం ఈ లోకంలో చాలా వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. నిరుద్యోగ అయితే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తాడు. పరీక్షలు రాసిన విద్యార్థి ఫలితాల కొరకు ఎదురు చూస్తాడు. రాజకీయ నాయకులైతే పదవుల కొరకు ఎదురు చూస్తారు. దేవుని బిడ్డలారా, వ్యవసాయదారుడైతే పంట కొరకు ఎదురు చూస్తాడు. కానీ దేవుని నమ్ముకున్న మనమైతే క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 ముఖ్యమైన విశ్వాస జీవితానికి. అందులో నిరీక్షణ కూడా ఉంది. ఆ నిరీక్షణే ప్రభువారి యొక్క రెండవ రాకడ. ఆయన బోధించాడు, ఆయన మరణించాడు, ఆయన 3వ రోజున పునరుత్థానుడై తిరిగి లేచాడు. పరలోకారోహణమై వెళ్ళిపోయేటప్పుడు 2 దేవదూతలు కూడా కనపడి ఆ ఒలీవల కొండ మీద ఉన్న శిష్యులతో, ఆయన పరలోకారోహణ సమయం, పరలోకారోహణం అన్నా మోక్షారోహణం అన్నా ఒక్కటే. ఆర్సెమ్ వాళ్ళు ఎక్కువగా మోక్షారోహణం అంటారు, మిగతా సహోదరులు పరలోకారోహణం అంటారు. కంగారు పడొద్దు పదాలను చూసి, సంఘభేదాలతో ఉండకూడదు.
ప్రియులరా, పరలోకారోహణ సమయములో దేవదూతలు, ఇద్దరు దేవదూతలు ప్రత్యక్షమై మాట్లాడారు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది. యేసు ప్రభు చెప్పిన దాన్ని ఆయన పరలోకారోహణ సమయంలో దేవదూతలు కూడా బలపరిచారు, స్థిరపరిచారు. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళిపోయాడో యేసు, అదే రీతిగా తిరిగి వచ్చేస్తాడు. ఇదే ఏ స్థలం మీద అయితే నుంచి అయితే పరలోకారోహణం అయ్యాడు, అదే స్థలంలో భూమి మీదకే రాబోతున్నాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో 2 ఘట్టాలు ఉన్నాయి, 2 దశలు ఉన్నాయి. మొదటి దశలో మధ్యాకాశమునకు వస్తాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనముల్లో ఆర్భాటముతోనో ప్రధాన దూత శబ్దముతోనో దేవుని బోరతోనో పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఆకాశ మండలానికి వెళ్ళిపోతామంట. అంటే ఏంటి? మొదటిగా ఆయన ఆకాశ మండలానికి వస్తాడు. ఆకాశ మండలానికి వచ్చి బోర ఊదుతాడు. ఆ బోర విశ్వాసులకు వినపడద్ది, నిరీక్షించే వాళ్ళకే. బుద్ధిగల కన్యకలకు ఏ విధంగా అయితే పెండ్లి కుమారుని స్వరం వినపడిందో, బుద్ధిగల కన్యకలు డ్యూటీలతో పాటు నూనె కూడా తెచ్చుకున్నారు కదా, వాళ్ళకే పెండ్లి కుమారుని స్వరం గుర్తించగలిగారు. బుద్ధి లేని వాళ్ళు సిద్ధపడలే, వాళ్ళకు కూడా వినపడింది, సిద్ధపడలేదుగా. సిద్ధపడిన వాళ్ళకి ఉపయోగం ఉండదు, నూనె లేని వాళ్ళకి ఉపయోగం ఉండదు. పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలి. వెళ్ళిపోయారు బుద్ధిగల కన్యకలు పెండ్లి కుమారుణ్ణి విందులోనికి. దేవుని బిడ్డలారా, మనకి నిరీక్షణ ఉండాలి. రెండో రాకడ గురించి ఆలోచించరు. మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళు ఉన్నారు చూసారా, పెద్ద పెద్దోళ్ళు, ఎస్టాబ్లిష్డ్ చర్చెస్, వీళ్ళు రాకడ గురించి అసలు పట్టించుకోరు. ఇంకా ఈ లోకంలో అనుభవించాలి అనే తపన వీళ్ళకి. ఏమండి, రాకడ గురించి ఆలోచించాలి. ఏమంటారు తెలుసా, అదంతా ఎందుకే, మన మరణమే ఒక రెండవ రాకడ అని అనుకోవాలంట. యేసు ప్రభు మన మరణమే ఒక రెండవ రాకడ అనుకుంటే రాకడ గురించి స్పెషల్గా ఎందుకు చెప్పాడు? మనము ప్రభు భోజనాన్ని చెప్తున్నాం కదా, కార్యక్రమాన్ని చేస్తున్నాం కదా, ప్రభు భోజన సంస్కారం. పౌలు ఏమన్నాడు? ప్రభు వచ్చు వరకు అనే పదం చేర్చాడు అక్కడ. మీరు విన్నారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు వచ్చు వరకు అంటే ప్రభువు వచ్చు వరకు దివ్య సప్రసాదాన్ని కొనసాగించమన్నాడు దేవుడు. దివ్య బలి పూజను, ప్రభోజన సంస్కారాన్ని. ఈ ప్రభోజన సంస్కారాన్ని అయితే కొనసాగిస్తున్నావు, కానీ రాకడ మీద నీకు నిరీక్షించట్లా. అబ్బే, యేసు ప్రభు రాకడ నువ్వు నిరీక్షించట్లా. నువ్వు సంస్కారం, ప్రభోజన సంస్కారాన్ని ఎంత ఆసక్తితో పాటిస్తున్నావో, చిత్తశుద్ధితో, రాకడ గురించి కూడా అంత చిత్తశుద్ధి ఉండాలి. విశ్వాస ప్రమాణాలు ఏమనుంది? అక్కడ నుండి జీవించే వార్లకునో చనిపోయిన వార్లకునో తీర్పు చేయుటకు యేసు వచ్చును అని అపోస్తల్స్ క్రీడ్లో ఉంది. ఉందా లేదా? యేసు రెండవసారి వచ్చును. ప్రభునందు దేవుని బిడ్డలారా, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు ఉంటుంది పైన. ఆ ఎత్తబడిన సంఘంతో భూమి మీదకి మరలా
బహిరంగ రాకడ. రహస్య రాకడేమో ఎత్తబట్టం, బహిరంగ రాకడంటే భూమి మీదకి రావటం. ఈ రెండింటిని కలిపి క్రీస్తు రెండవ రాకడ అంటారు. నేను ఎక్కువ మెసేజ్లో రెండో రాకడ గురించి నా ఎపిసోడ్లు చాలా ఎపిసోడ్లు చేశాను. ప్రకటన గ్రంథం అంతా రెండో రాకడ గురించే 21 ఎపిసోడ్లు చెప్పాను. అంతకుముందు చాలా ఎపిసోడ్లు చెప్పారు రెండో రాకడ గురించి. మీకు రెండో రాకడ గురించి ఇంకా వివరణ తెలుసుకోవాలంటే నా యూట్యూబ్లో, నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే రెండో రాకడకు సంబంధించిన మెసేజ్లన్నీ కనిపిస్తాయి. రెండో రాకడ కొరకు సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, సంపూర్ణ సువార్తలో 4వ అంశం రెండో రాకడ గురించి మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రెండో రాకడ కొరకు నిరీక్షించే భాగ్యం మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్.